మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా. ప్రతి ప్రవాహానికి తనదైన గతి ఉంటుంది, గమనముంటుంది. తడబడని ప్రయాణాన్ని సాగిస్తూ అడుగడుగున ఆహ్లాదాన్ని పెంచుతూ ఆకుపచ్చని దారుల్లో అందమైన అనుభవాలను పంచుతూ అనంత గమ్యాల వైపు సాగిపోతుంది. అక్షరానికి స్వరానికి లక్షణమైన మైత్రి బంధం వేసిన పాడుతా తీయగా 3 దశాబ్దాల ప్రస్థానం, అలుపెరుగని ప్రవాహ వీచికకు అచ్చమైన ప్రతిబింబం. మారే ఋతువుల సోయగాలను సొంతం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త గళాలను ఎలుగెత్తి ఆహ్వానిస్తూ ఇప్పటి వరకు 24 సంచికలను పూర్తి చేసుకుని నేడు ఇనుమడించిన ఉత్సాహంతో సిల్వర్ జూబ్లీ సిరీస్ ని ఆవిష్కరిస్తోంది. అందరి ఆదరాభిమానాలను కోరుతూ ఈటీవీ వీక్షకలోకాన్ని వినమ్రంగా ఆహ్వానిస్తోంది. Ladies and gentlemen, welcome to Paduta Tega Season 25 Silver Jubilee Series. ముందుగా ఈ పాడుతా తీయగా అన్న సంగీత ప్రయాణానికి నన్ను రథసారథిగా ఎంపిక చేసుకున్న ఈటీవీ వారికి, ఈ మైకు నా చేతినిచ్చిన శ్రీ రామోజీరావు గారికి, పైనుంచి నన్ను ఆశీర్వదిస్తున్న మా నాన్నగారు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారికి, అండ్ ఇన్నేళ్లగా కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ ప్రేక్షకులందరికీ తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సంగీతం మనుషుల్ని మనసుని కట్టిపడేస్తుంది అని అంటానికి పాడుతా తీయగా ఈ 25 సీజన్స్ సక్సెస్ఫుల్ జర్నీయే నిలువెత్తు నిదర్శనం. మా ప్రయత్నానికి మీ సపోర్ట్ అండ్ మీ అభిమానం తోడవటం వల్లనే పాడుతా తీయగా 25 సిల్వర్ జూబ్లీ సీజన్ ని సెలబ్రేట్ చేసుకుంటోంది. నేనైతే రెడీ. మరి స్టూడెంట్స్ కి సలహాలు సూచనలు ఇచ్చే ఆ గురువులను కూడా ఒక్కసారి ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ శ్రీమతి సునీత గారు టు పాడుతా తీయగా సీజన్ 25 ద సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. బంగారు సామే మీసల సామే రోషల సామే నా సామే రారా సామే బంగారు సామే మీసల సామే రోషల సామే. సునీత మేడం, హ్యాపీగా మీరు అసలు స్టేజ్ మీద డాన్స్ చేయడం ఎప్పుడు మేము ఎరగం. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక సింగర్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ వేరు, కానీ పాడుతా తీగ కార్యక్రమంలో నాకు ఒరిజినల్ గా లైఫ్ లో పెరిగినటువంటి ఆదరణ ఆర్ మోర్ దెన్ ఎనీథింగ్ రెస్పెక్ట్ అనే చెప్పాలి. ఆ రెస్పెక్ట్ ఆదరణే మమ్మల్ని ఇలా డాన్స్ చేపి. ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. అందుకనే ఈ సంతోషం, అందుకనే ఈ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ My బీయింగ్ pleasure. అ పార్ట్ ఆఫ్ ఈ సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఈ మూడిట్లో ఏది? మీకు కాల్కి సపోర్ట్ కి ఒక రాడ్ కూడా పెట్టారు. వాట్ డు యు మీన్? ముందు గుర్తుండేదా? మన కాలు అందేది కాదు. మీరే ప్రపంచం అంతా చెప్పారు నా కాలు ఫ్రాక్చర్ అయిందని. దాని గురించి మాట్లాడుతున్నారా? అందుకనే ఆ కాలు సపోర్ట్ చేయడానికి ఈ పాదం. ఇంకా నేను అందులోనే ఉన్నాను అనుకుంటున్నారా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ ద క్రూల్ క్రిమినల్ శ్రీ చంద్రబోస్ గారు. స్వామి శరణ స్వామి. స్వామియే శరణమయ్యప్ప. పాడుతా తీయగా రజతోత్సవ వేడుక, ఇది రజతోత్సవ వేదిక. ఈ వేదిక మీద నేను నిలబడటం నా పురాకృత సుకృతంగా భావిస్తూ, ఈ మధ్య నేను కాశీ వెళ్ళాను, అయోధ్య వెళ్ళాను, పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాను. వెళ్ళినప్పుడు చాలామంది తెలుగు వాళ్ళందరూ నన్ను చూసి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ పాడుతా తీగ చాలా బాగుంటుంది, మీరు చాలా బాగా మాట్లాడతారు, కార్యక్రమం చాలా బాగుంటుంది, పిల్లలు బాగా పాడుతున్నారని ప్రతి ఒక్కరు పాడుతా తీగ. నేను మధ్యలో అన్నాను, నేను పాటలు కూడా రాస్తానండి అన్న. వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి పాటలు రాసేది వింటామండి కానీ పాడుతా తీగ చూస్తామండి.
చూసింది బాగా గుర్తుంటుంది, జ్ఞాపకం ఉంటుంది అనడంతో నిజంగా మన కార్యక్రమం ఎంతమంది హృదయాలలో స్థానం సంపాదించుకుందని తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంటుంది. Thank you, sir. As always, we will have a great time. The stars of the Silver Jubilee celebrations, Paadutha Teega season 25. Please welcome. Looking forward to a fantastic performances from all of these contestants. తెలుగు పాటని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహా వ్యక్తి ఈయన. ఆల్ ఇండియా స్టార్ గురించి మనందరం వినుంటాం కదా. పాన్ వరల్డ్ మ్యూజిషియన్ అంటే వీరే. ఇంకా దీనిపైన ఆయన గురించి నేను మాట్లాడటం వేస్ట్. ఒక ఏవి రూపంలో ఆయన గురించి మనం తెలుసుకుందాము. ఏవి ప్లీజ్. 1990లో ఉషా కిరణ్ మూవీస్ వారి మనసు మమతాతో శుభారంభం చేసుకున్న ఆయన సుస్వర నిర్దేశ జైత్రయాత్ర ఇటీవలి RRRతో సమున్నత శిఖరాలను తాకింది. ఆ సంగీత నిఘంటువు నేను సైతమంటూ పాడుతా తీయగా ప్రస్థానాన్ని మహోజ్వలమైన మలుపు తిప్పేందుకు న్యాయ నిర్ణేతగా మన ముందుకొస్తున్నారు. చాలా 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 గర్వంగా ఉంది. మీరు ఈ సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మీరు ఒక జడ్జిగా ఉండటం అన్నది నిజంగా మాకు ఒక గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ షో సార్. థ్యాంక్ యూ చరణ్, మై ప్లెజర్. అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాల క్రితం మహామనిషి రామోజీరావు గారి మనసులో ఉద్భవించిన మట్టిలో మాణిక్యాల్ని బయటికి తీసుకురావాలి అనే ఈ గొప్ప ఆలోచనకి ప్రాణం పోసిన బాలుగారు ఈ కార్యక్రమాన్ని పల్లవింపజేసి ధరింపజేస్తే దాన్ని తన చరణాలతో ముందుకు తీసుకెళ్తున్న చరణ్కు కూడా శుభాభినందనలు. చంద్రబోస్ గారు, సునీత, చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలిసి ప్రయాణం చేసే అవకాశం దొరికినందుకు సంతోషిస్తూ ఒక కార్యక్రమం మొదలుపెట్టే ఫస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పదలుచున్న మాటలు ఏంటంటే, మట్టిలో మాణిక్యాల్ని బయటికి కనిపెట్టి తీయడమే కాదు, ఆ మాణిక్యాల పట్ల అవి బాగా కాంతివంతంగా ప్రసరించేలాగా వాటి మీద లైట్ ఫోకస్ చేసి ఆ మాణిక్యాలన్నీ ఏ కిరీటంలోకో ఏ రత్నహారంలోకో చేరేలాగా చేయడం కూడా అది కూడా ఒక పనే. సో ఆల్రెడీ విన్ అయిన కంటెస్టెంట్లు ఇక్కడ ఉండడానికి ప్రధానమైన కారణం అది. దేనికైనా సరే మెరుగులు దిద్దుతూ ఉంటేనే అది రాణిస్తుంది. అంతేకాదు ఈ రోజుల్లో మనం బాగా చూస్తున్నామండి ఏంటంటే, మా అమ్మమ్మ గారు అనేవారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో ఓ చిన్న మాట మాట్లాడితే కాంట్రవర్సీ వస్తున్నటువంటి ఈ రోజుల్లో పాడుతా తీగ కార్యక్రమంలో పాటే కాదు మాట్లాడుతా తీగ అనేది కూడా మేము కూడా ప్రాక్టీస్ చేయాలి. నేను, చంద్రబోస్ గారు, సునీత ఇక్కడ ఎందుకున్నామంటే తీగ మాట్లాడడానికి ఉన్నాం, మిగతా వాళ్ళు తీగ పాడడానికి ఉన్నారు. వాళ్ళేమో తీగ వాయిస్తారు. వాగ్భూషణం భూషణం అనే దాన్ని ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి చాటిన వాళ్ళలో బాలుగారు ప్రథములు. సో ఆయనకి మనసుతో పాదాబంధనం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. చరణ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ టు అస్. కూర్చునే ముందు ఒక మాట సవినయంగా చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, కీరవాణి గారి చేతిలో తీర్చిదిద్దబడిన నేను ఆయన పక్కన కూర్చొని ఒక పాటల పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం అనే అర్హత ఉందో లేదో కానీ అదృష్టం మాత్రం. అట్లాగే బాలుగారు ఎప్పుడు కూడా మాకు సలహాలు ఇస్తూ ఉండేవారు. ముఖ్యంగా అందులో ఆయన చెప్పేది ఏంటంటే, కొత్త వాళ్ళకి శబ్దగ్రాహ్య పరికరం చూసుకోమ్మా నోటి దగ్గరికి అని చెప్పేవారు. అంటే ఏంటండి? మైకు. ఆ పరికరం అంటే నీకు అర్థం కాలేగా? పరికరం అంటే అర్థం వద్దు, కాబట్టి మనకి ఇంగ్లీషే బెస్ట్. మైక్రోఫోన్. ఇంగ్లీష్ కంటిన్యూ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మైక్రోఫోన్. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోబోయే ముందు మీ ఆస్పిషియస్ ఒక లాంచ్ ఒకటి చేయాలి. ఈ సీజన్ 25 లోగోని మీ చేతులతో ఇది లాంచ్ చేస్తే ఇట్ విల్ బి ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒక అనౌన్స్ చేస్తే వి విల్ లాంచ్ ద లోగో ఆఫ్ సీజన్ 25. ప్లీజ్ లాంచ్ ద లోగో ఆఫ్ సీజన్ 25 సిల్వర్ జూబ్లీ.
సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆ పాట కూడా మీరే ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని పలుపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నా పాట విని మురిశావు, ఆ పైన నన్ను వలచావు. నా పాట విని మురిశావు, ఆ పైన నన్ను వలచావు. కలలాగా నన్ను కలిశావు, లతలాగా పెనవేశావు. ఒక గానమై ఒక ప్రాణమై జతగూడి మనమున్నాము, ఉన్నాము, ఉన్నాము. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నిజంగా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను సార్. ఇది మీరు స్టేజ్ మీద మీరు వాయిస్తూ నేను ఇక్కడ మీ పక్కన నిల్చోవడం, ఈ పిల్లలకి నిజంగా ఇట్స్ అన్ ఆనర్ ఫర్ దెమ్ టు లిసన్ టు యువర్ ఫింగర్స్ ప్లే ద పియానో అండ్ యువర్ వాయిస్ సింగ్ దట్ బ్యూటిఫుల్ సాంగ్ సార్. థ్యాంక్ యూ చరణ్. ఈ కార్యక్రమంలో ఒక గొప్ప అవకాశం ఏంటంటే మనకి ఇష్టమైన పాటల్ని మనం 10 మందితో వింటూ కలిసి వినడం, పాడుకోవడం అనేది ఇది మనం మామూలుగా ఉంటే చేయలేం. సో పనిగట్టుకొని మనకి అవకాశాన్ని కల్పించిన ఈ కార్యక్రమానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ Thank you all. Thank you so much. Paaduta Thiyega season 25 Silver Jubilee celebrations. So, ee season contestants first prize ki 20 lakhs. Runner up ki 5 lakhs. జడ్జెస్ కి స్వీట్ సమోసాలు వాటితో పాటు క్యాష్ కూడా ఉండాలి కాబట్టి 30,000 రూపాయలు. అదే లెక్క సార్. ఈ కార్యక్రమంలో మనం చక్కటి పాటలు వింటూ ఆనందాన్ని పొందితే అదే 10,000 కదా. నీకో 10,000, నాకు 10,000, ఇక్కడ 10,000.
మొదటి స్థానం గెలుచుకున్న విజేతకి 20 లక్షలను, రెండో స్థానం గెలుచుకున్న విజేతకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అందరికి బాగానే ఉంది. ఇప్పుడు నాకేంటట? నీకు కూడా రెమ్యునరేషన్ నేనే ఫిక్స్ చేస్తున్నా. ప్లీజ్ ప్లీజ్ సార్. మొత్తం ఈ కార్యక్రమంలో 25,30,000 రూపాయలు 2 పైసలు. 2 పైసలు నీకు. అదే అర్థమైంది. దానికి ఒక కారణం ఏదో చెప్తారు కదా, ఇది కూడా చెప్పేసి. కారణం ఏంటంటే చాలా మంది సింగర్స్కి వాళ్ళ గాత్రశుద్ధితో పాటు ఎన్ని ఆక్టేవ్లు పాడతారనేది ఉంది. బాలు గారు నాకు తెలిసి 2 ఆక్టేవ్లు పైగా పాడేవారు. నీకు సువి సువి పాట గుర్తుందా? సో మామూలుగా షడ్జమాన్ని సా అంటాం, దానిపైది పైసా అంటాం, ఆ పైకి ఇంకో పైసా ఉంటుంది. సో నువ్వు కూడా 2.5 ఆక్టేవ్లు పాడి ఆయన పేరు నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ నీ రెమ్యునరేషన్ 2 పైసలు. కాదు చరణ్, ఈ ఎపిసోడ్లో మార్కులు లేవని ఎవరన్నారు? అంటే ఈ ఇంట్రడక్టరీ కదా, ఈ మార్క్స్ వద్దని కాదు. పాడుతా తీయగా అనే కార్యక్రమంలో హోస్ట్ చేసే నువ్వు, జడ్జీలుగా వ్యవహరించే మేము, పాటలు పాడే వాళ్ళు, వాద్య సహకారం అందించే వీళ్ళతో పాటు తెర వెనక డిపార్ట్మెంట్ డిఓపీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం లేదు కదా. సో వాళ్ళు నిర్దేశించిన మార్క్స్ అక్కడ ఉంటాయి. ఆ మార్క్స్ మీద మనం నిలబడాలి. అవి లేకపోతే కార్యక్రమమే లేదు. దీంట్లో కూడా మార్కులు ఉన్నాయి. నాకు మన ఫ్యూచర్ అర్థమైపోయింది. ఇకపోతే ఈ సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సీజన్ లో మొట్టమొదటి పార్టిసిపెంట్ ఎవరన్నది ఈ ఏవిలో చూద్దాం. కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ శ్రీలలిత. సో మీ అందరికీ తెలిసినట్టుగానే చిన్నప్పటి నుంచి నా సంగీత ప్రస్థానం అనేది మొదలైంది. నాకు 3వ ఏట ఉన్నప్పుడు మా అమ్మగారు పూజ చేసుకుంటూ ఉంటే లింగాష్టకం పాడేవారు. సో అది నేను ఐడెంటిఫై చేసి పాడడం జరిగింది ఒక కాంపిటీషన్లో చిన్నప్పుడు. సో అలాగా మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఐడెంటిఫై చేసి మ్యూజిక్ నేర్పించడం స్టార్ట్ చేశారు. పాడుతా తీయగా అనేది ఇట్స్ లైక్ సెకండ్ హోమ్ అనమాట. నా ఇంటి పేరు తర్వాత పాడుతా తీయగా శ్రీలలిత అని పిలవడం స్టార్ట్ చేశారు. అంటే లైక్ అంత గుర్తింపు తెచ్చిన ఒక ప్లాట్ఫామ్ పాడుతా తీయగా. అండ్ అదే షోలో నేను మొట్టమొదటిసారి బాలు గారి దగ్గర పాడడం జరిగింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ అనమాట. ఇప్పుడు అదే పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎస్పి చరణ్ గారు కండక్ట్ చేస్తుంటే పాడడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ. సో కాంట్ వెయిట్ అనమాట. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సిరీస్ చూడండి. చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం.
గానం జడ్జెస్, ఈ సీజన్ 25 శ్రీలలిత పాటతో స్టార్ట్ అయింది. ప్లీజ్ యువర్ కామెంట్స్. ముఖ్యంగా నేను భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా మెంటర్ గా భావించేటటువంటి కీరవాణి గారు నా జీవితంలో, నా సినీ సంగీత ప్రస్థానంలో ఈ 30 సంవత్సరాల కాలంలో వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాలతోనే నా కెరియర్ ఇంత ప్రజ్వలంగా ఉండటానికి కారణం వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు, వారు నాకు ఇచ్చినటువంటి పాటలు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్కి. ఈ విషయం ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. చాలా గౌరవంగా భావించాను ఇంతకాలం ఇండస్ట్రీలో. ఇవాళ బోస్ గారు చెప్పినట్టు నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వారి పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా భగవంతుడికి, ఆ తర్వాత ఈటీవీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్, చిన్న చిన్న తప్పులు దొరికితే మన్నించండి. మీకు వాళ్ళెంతో మేము కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు. ఈ అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఇది నాకు భగవంతుడి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. మీ అనుమతితో తను ఎలా పాడిందో చెప్తా.
శ్రీలలిత ఆల్రెడీ ఆ స్టార్. తను ఏ వీడియో చేసినా, ఏ పాట పాడినా, ముఖ్యంగా భక్తి సంగీతంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక మంచి గాయని శ్రీలలిత. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంకొంచెం పెరిగావు అంతే. మా కళ్ళకైతే, మా మనసుకైతే అదే శ్రీలలిత. మా ప్రేమ వాత్సల్యం నీపై ఎప్పుడు అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసినందుకు ఉద్వేగంగానూ ఉంది అండ్ చాలా బాగుంది కూడా. చాలా సంతోషంగా అనిపించింది నువ్వు పాడుతూ ఉంటే. శుభ సూచకంగా ఉంది కార్యక్రమానికి ఈ పాట మొత్తంగా. సో వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలలిత నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ పాట పాడినందుకు. ఓ నీకు కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని నువ్వే కోరుకోవాలి. నీ కోరిక నువ్వే సాధ్యం చేసుకోవాలి. మా ఆశీస్సులు మాత్రం నీకు ఎప్పటికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సునీత చంద్రబోస్ గారు, మీరేంటంటే మీరిద్దరు కూడా అనుద్వేగకరం వాక్యం అనే సాధనలో ఉన్నారు. అంటే మీరు మాట్లాడితే అది తీయగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, ఇతరులకి నొప్పి కలిగించకుండా ఉంటుంది. సో నా పక్కన కూర్చున్నందుకు మీకు ఏమొస్తుందో తెలియదు, కానీ మీ ఇద్దరి మధ్యన నేను శాండ్విచ్ అయినందుకు మీరు మాట్లాడే తీయగా అవతల మనిషిని సంతోషపెట్టే విధంగా మాట్లాడే విద్య నాకు అంతగా లేదు, కాబట్టి అది నాకు అబ్బుతుందని భావిస్తూ నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ పక్కన కూర్చున్నందుకు. అమ్మ శ్రీలలిత, చాలా చక్కగా పాడామమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాడుతా తీగ కార్యక్రమం ఆద్యంతం కూడా మనం మహానుభావులు బాలు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన మనతోనే ఉన్నారు నిరంతరం. ప్రతి పాటలోనూ ప్రతి సెకను మనతోనే ఆయన ప్రయాణిస్తున్న విధంగా మనం భావించాలి, కాబట్టి అలా చేయాలని నేను సంకల్పిస్తూ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో గాన గంధర్వుడు అని ఆయన ఊరికి అనలేదు. ఎందుకు అన్నారు అని నేను దాన్ని అనుకోవడం తెలియాలి కదా. జస్ట్ ఒక టైటిల్లో లేదో ఒక వ్యక్తిని పొగడమే కాదు, దాని వెనకాల ఉన్న ఆ రీజనింగ్ మనకు తెలియాలి కదా. సో ఒక లక్షణాన్ని మాత్రం నేను చెప్తాను ఈ ఎపిసోడ్లో. ఆయనలో నేను అబ్జర్వ్ చేసిన ఒక లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక్కొక్కసారి ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అని ఏదో చెప్పి ఐ మీన్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో. ఐ మీన్ ఇట్ అని విన్నావా? సో నేను మాట్లాడేది దాని భావాన్ని కూడా నేను ఉద్దేశిస్తున్నానని చెప్పి, మొక్కుబడిగా పుస్తకం చూసో లేదా ఏదో చెప్పట్లేదు. నేను మాట్లాడేది నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను, దానికి ఐ మీన్ ఇట్ అంటారు. సో సింగర్స్ కూడా వాళ్ళు ఏం పాడుతున్నారో ఆ పాటలోని భావాన్ని, ఆ పదాలని, దాని అర్థాలని తెలుసుకుని పాడడం వల్ల వచ్చే ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు పరభాషా గాయకులు అనే మీద విమర్శ ఉంది కదా, అంటే వాళ్ళ మీనింగ్ తెలియనప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని చెప్పి. మీనింగ్ తెలుసుకుని పాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో. అది వాళ్ళ సాధన, వాళ్ళ ప్రయత్నపూర్వకంగా చేస్తే ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు, దానికి ఏమి అవధులు లేవు. ఇక్కడ నువ్వు పాడేదాని మీనింగ్ తెలుసుకుని నువ్వు పాడినప్పుడు, ప్రతి పదం దాని ఓవరాల్గా దాని ఆ భావం తెలుసుకున్నప్పుడు నీ కంఠంలో ఆ పాట ఇంకా బాగా రాణిస్తుంది అనమాట. అది బాలు గారికి వెన్నతో పెట్టిన విద్య అది. సో ఆయన గానగంధర్వుడు కావడానికి దోహదపడిన ఒక 30 ఎన్నో విషయాలు ఉంటే అందులో అదొకటి. దాని గురించి ప్రధానంగా మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు నేనేంటంటే సరదాగా అడుగుతున్నా, విపంచినై వినిపించి అని ఉంది కదా సెకండ్ లైన్లో. విపంచి అంటే మీనింగ్ ఏంటమ్మా? విపంచి అంటే వీణ సార్. వెరీ గుడ్. ఇంక నేనేం చెప్పేదేం లేదు. చక్కగా నువ్వు అర్థం తెలుసుకుని పాడుతున్నావు. అదే చెయ్యి. ప్రతి పాటలో కూడా ప్రతి వాక్యానికి, ప్రతి పదానికి కూడా అర్థం తెలుసుకున్నప్పుడు నువ్వు పాడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా అందులో వస్తుంది. సో చక్కగా పాడావు, మంచి ప్రారంభం చేసావు ఈ కార్యక్రమానికి. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంచి శుభారంభం ఈ కార్యక్రమానికి, ఈ సీజన్కి. వెల్కమ్ టు పాడుతా తీయగా. పాడుతా తీయగా సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇవాల్టి ఈ సిల్వర్ జూబ్లీ సీజన్ లో 2వ పార్టిసిపెంట్ ఎవరో, వారి వివరాలు ఏవి మూలంగా చూద్దాం. రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించి పాటలు, ప్రేమే నాకు పంచి జ్ఞాపకాలురా. హాయ్ అండి, నేను మీ కే చరణ్. నేను కాకినాడ దగ్గర రాయవరం నుంచి వచ్చాను. నా మ్యూజికల్ జర్నీకి ప్రారంభం మా నాన్నగారే. ఆయన పేరు కె రత్నకుమార్ గారు. కాకినాడ గంగాధరం ఆర్కెస్ట్రాలో సింగర్గా వర్క్ చేశారు. ఆయన్ని చూస్తూ పెరిగాను కాబట్టి టీవీ షోస్లో పార్టిసిపేట్ చేయాలి అనే కోరిక నాకు ఉండేది చిన్నప్పటి నుంచి కూడా. బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక్కసారైనా నేను చూడకపోతానా లైఫ్లో అనుకునేవాడిని. మరి అది చాలా గట్టిగా అనుకునేవాడినేమో. మరి ఆ భగవంతుని ఆశీస్సులతో 2018లో నేను పాడుతా తీయగలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ మ్యూజిక్ జర్నీలో ఇంకొంచెం ముందుకి ఎలా వెళ్ళాలి అని నేను అనుకుంటున్న టైంలో
మరలా ఈటీవీ వారు పాడుతా తీయగా 25th సిల్వర్ జూబ్లీ మరి దాని ద్వారా మరొక అవకాశం నాకు ఇవ్వడం జరిగింది. వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడతాను. మరి పాడుతా తీయగా 25th సిల్వర్ జూబ్లీ మరి టైటిల్ కొట్టడానికి కృషి చేస్తాను. మరి నా కృషికి మీ ఆశీర్వాదాలు కూడా తోడవాలని మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలిరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే మదికైనా తెలిసిందా తనలో గౌరవడి పెంచే చొలి చెనుకేదంటే? సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే? ఇంకేమైనా పెట్టినేం ఏమైనా ఉందా? చంటి అని ఉండే సార్. చంటి అని ఉంటుందా? ఏం లేదు, చరణ్ అని పిలిచి నేనే పలికించుకుంటున్నట్టు. చరణ్ నన్ను పిలుచుకుంటున్నట్టుంది, అందుకని పండు పండు జడ్జెస్. నాకు చరణ్ పండు కంటే కూడా కటకం అని పిలవాలనిపిస్తుంది. కటకం కటకమేనమ్మా? కటకం. కటకం కటకం అంటే మీనింగ్ తెలుసుగా? తెలుసు సార్. లెన్స్ అద్దం అంటే నువ్వు పాడే పాట శృతికి తాళానికి భావానికి అద్దం పట్టేలా ఉండాలని అనుకోవచ్చు అనమాట. కుంభాకార కటకం పుటాకార కటకం వినలేదా? అవి సైన్స్ స్టూడెంట్ నువ్వు? బీటెక్. బీటెక్ మరి అంటే ఇంగ్లీష్ మీడియం మేము.
సో చక్కగా పాడావమ్మా నువ్వు. సార్ లెంగ్తీ సెంటెన్స్లు పాడేటప్పుడు కొంచెం దమ్ము ముందరే తీసుకుని, ఎందుకంటే అక్కడక్కడ క్లారిటీ మిస్ అయింది. లేదా మైక్ కొంచెం నోటికి దగ్గరగా క్లోజ్గా పెట్టుకుని మేనేజ్ చేయాలి. భావం మాత్రం చక్కగా పాడావు, భావస్ఫూర్తిగా పాడావు. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ చరణ్ సార్, మిమ్మల్ని చాస్ బ్రో అంటారు కదా. చరణ్ బాగా పాడావు అన్న, చాలా బాగా పాడావు. నాకు అసలు మొదటి పదం ఆకాశం తాకేలా అన్నప్పుడే అసలు నాకు చాలా ఆనందం కలిగింది. బాలగారి గుర్తొచ్చేసారు, అంత మంచి గొంతునేది. చరణాల్లో అక్కడక్కడ కొంచెం బలహీన పడినట్టు అనిపించింది, కానీ పల్లవి మటుకు చాలా బాగా పాడావు. ముఖ్యంగా నా అభిప్రాయం ఏమిటంటే, మీ నాన్నగారి ఆర్కెస్ట్రాలో పాడే పాటలు విని నువ్వు ఈ రంగంలోకి వచ్చి పాటలు పాడుతున్నావు కదా. అవును సార్. నువ్వు ఈ రంగంలో మంచి స్థాయికి ఎదిగి గొప్ప గొప్ప పాటలు సినిమాల్లో పాడి ఆ పాటలు మళ్ళీ మీ నాన్నగారు ఆర్కెస్ట్రా పాడాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చేయి చూపించు. ఏం రాసావు దాని మీద? లిరిక్స్ మర్చిపోతానేమని చెప్పి స్టార్టింగ్ వర్డ్స్ చేతి మీద రాసి. అది చాలా క్యూట్ గా అనిపించింది. అంటే సిన్సియర్ గా ఫస్ట్ ఇంప్రెషన్ నే బెస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి అంటే ఆ మాత్రం సిన్సియారిటీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. బట్ చాలా మంచి గొంతుక, థ్యాంక్ యూ మేడం. అచ్చమైన తెలుగు గాయకుడు. బట్ కొంచెం త్రో ఉంటే బాగుంది అనిపించింది నాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పండు అండ్ వెల్కమ్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాడుతా తీయగా సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ శ్రావణి గురించి ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం. గుర్తుపట్టారా? నేను మీ లక్ష్మీ శ్రావణి. 2016-17 పాడుతా తీయగా సీజన్లో నేను మీ అందరి ముందుకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ పాడుతా తీయగాలో మళ్ళీ అవకాశం వచ్చి మళ్ళీ ఇక్కడికి రాబోతున్నాను. నా గురించి చెప్పాలి అంటే అందరిలాగానే చిన్నప్పటి నుంచి నేను సంగీతం నేర్చుకుంటున్నాను. సంగీతంలోకి రావడానికి ముఖ్య కారణం మా అమ్మగారు, మా నాన్నగారు. నాకున్న అతి ముఖ్యమైన మెమరీ ఏంటి అంటే, అందులో నేను ఆ సీజన్లో బాలు గారితో కలిసి పాడాను. నేను నా లైఫ్లోనే ఎప్పటికీ మర్చిపోలేని మచ్ గ్రేట్ఫుల్ మెమరీ నాకు అది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పాడుతా తీయగాలో అవకాశం వస్తుందని అనుకోలేదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. పాడుతా తీయగా అది కూడా సిల్వర్ జూబ్లీ ఈ సీజన్, అందులో అవకాశం వస్తుందని అనుకోలేదు. అప్పటిలాగానే ఎప్పటిలాగానే మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ మా అందరితో పాటు నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కద దిశ నిరుగని గమనము కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. జడ్జెస్ ఓవర్ టు యు. లక్ష్మీ శ్రావణి, గమకాలు ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో నీ గొంతులో. థ్యాంక్ యూ మ్యామ్. ఈజీ కాదు ఈ పాట పాడడం అనేది. అండ్ అగైన్ చాలా మంచి పాట పాడి అందరినీ హ్యాపీ చేసేసావు మొత్తానికి నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే పాడతా తీగలో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రావణి గంభీరమైన పాటను కూడా చాలా హాయిగా చాలా ఆనందంగా పాడావు, నవ్వుతూ పాడావు. ఇందులో శాస్త్రి గారు ఒక మాట రాశారు ఏంటంటే, వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఒక అభ్యుదయమైన భావం ఇది, అభ్యుదయ భావం. ఎందుకంటే మామూలుగా చాలా సందర్భాల్లో ఏదైనా వృధా పోతుంది, పనికి రాకుండా పోతుందని ఏమంటారు, అడవిగాచిన వెన్నెల అంటాం. కాకపోతే ఆయన ఏమన్నారు, వెన్నెల అడవిలో కాయాలి కదా, అడవిలో కూడా జంతుజాలం పశుపక్షాదులు ఉంటాయి కదా, వాటికి వెన్నెల అవసరం ఉండదా, వెన్నెల అక్కడ కూడా అవసరమే అని. ఆ వెన్నెల దీపం కొందరిదా అది అడవులకు కూడా వెలుగుతుంది కదా అంటారు. అంటే ఆ కళాకాంతి అందరికీ చెందాలి అని ఆయన ఉద్దేశం. అట్లాగే నీ కళాకాంతి కూడా మా అందరినీ మైమర్పింప చేయాలి, ప్రేక్షకులందరినీ కూడా అలరించాలని కోరుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ శ్రావణి చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఒక్క పెచ్చు శృతి తక్కువగా పాడుంటే కొంచెం బాగా రాణించుండేది. ఏ శృతిలో పాడావు ఇది? 5:30 జీ షార్ప్లో. జీ షార్ప్. ఇంకొంచెం తగ్గించుంటే, కొద్దిగా తగ్గించుంటే ఇంకొంచెం హాయిగా పాడుకుని ఉండేదాన్ని. సార్ ట్రై చేసి చూడ అట్లా నెక్స్ట్ టైము. తప్పకుండా. చాలా చక్కగా పాడమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పాడుతా తీయగా సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఇవాల్టి ఈ సిల్వర్ జూబ్లీ సీజన్ లో ఇంట్రొడక్టరీ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి ఏవి చూసేద్దాం. ఏవి ప్లీజ్. నా మ్యూజికల్ జర్నీ గురించి చెప్పాలి అంటే, నేను ఒక మ్యూజికల్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. ఇన్నాళ్ళు నా కళ పాడుతా తీగలో పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పుడు పాడుతా తీగ సిల్వర్ జూబ్లీలో పార్టిసిపేట్తో నెరవేరిపోతుంది. సో ఇన్నాళ్ళు నేను నేర్చుకునేది, నెక్స్ట్ నేర్చుకోబోయేది కూడా అన్నీ యూస్ చేసి అన్ని టెక్నిక్స్ వాడి ఇప్పుడు నేను బాగా పాడతానని ఆశిస్తూ, దాంతోపాటు మీరందరూ కూడా నన్ను చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపును తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాలే ఆమనిగా. దినమొక రకముగా పెరిగిన సర
మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసి కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. జడ్జెస్ ఓవర్ టు యు. జయరామ్ సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒక మాట చెప్తాను, కళ్ళు మూసుకొని వింటే నాకు ఈ పాట మన చరణ్ గారి పాడినట్టుగా అనిపిస్తుంది నాకు. అలాంటి లక్షణాలు ఉన్నాయి నీ గాత్రంలో, నాకు అనిపించింది అది. అంతే, బాగా పాడు. థ్యాంక్ యూ. జయరామ్ కొంచెం భయంగా స్టేజ్ మీదకి వచ్చి బిత్తర చూపులు చూస్తూ మైక్ పట్టుకొని అలా పాడిన చిన్నప్పటి రోజుల నుంచి చూస్తున్నాను నిన్ను. ఇప్పుడు కొంచెం వచ్చి చాలా కాన్ఫిడెంట్ గా నిలబడమే కాకుండా ఒక పాటని ఎలా ప్రజెంట్ చేయాలో అలా చేసి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ న్యూయాన్సెస్ అన్ని కూడా చక్కగా అర్థం చేసుకొని దాన్ని రెసిప్రికేట్ చేసిన తీరు, నువ్వు యాజ్ ఎ సింగర్ ఎంత ఎదిగావనేది తెలుస్తుంది. అండ్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ పాడతా తీయగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇష్టమైన పాట పాడావు. థ్యాంక్ యూ. జయరామ్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఇందులో నిన్ను ఏదైనా ఒక పదానికి అర్థం అడుగుదామంటే అన్నీ సింపుల్గా ఉన్నాయి, కష్టమైన ఏం లేవు. రామజోగేష్ శాస్త్రి గారు సరళమైన భాషలో రాశారు. మిక్కీ జే మేయర్ కూడా సాధారణంగా ఆయన మేజర్ స్కేల్లో కంపోజ్ చేస్తూ ఉంటాడు. నేను అరుదుగా వింటుంటాను ఇట్లా మైనర్ స్కేల్లో ఆయన చేసిన మంచి కంపోజిషన్ ఇది. చక్కగా పాడు. అయితే ఇది ఏంటిది, లవ్ సాంగా లేకపోతే ఏమంటావు దీన్ని నువ్వు మామూలుగా చెప్పమంటే? ఇది డివోషనల్ సాంగా? లవ్ సాంగ్. లవ్ సాంగేనా? లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఓకే, వెరీ గుడ్. అంటే అది కూడా ఓవరాల్గా ఇది ఏంటి అని అడగడం కూడా అది భావానికి సంబంధించిందే. నువ్వు బాగా ట్రాక్లోనే ఉన్నావని అర్థమవుతుంది. ఇంకా మీరు లవ్లో ఉన్నాడంటున్నారేమో. కాదు, అంటే భావం తెలుసుకోవడమే ట్రాక్లో అనే ఉద్దేశం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి ఒక చిన్న ఏవి ప్లీజ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సింగర్ శ్రీనివాస్ ధర్మశెట్టి. నేను కడప డిస్టిక్ మైదుకూరు నుంచి వచ్చాను. నా మ్యూజిక్ జర్నీ అనేది 2015లో నేను ఫస్ట్ టైం పాడుతాదేలో నేను పాడడం జరిగింది. సో అప్పుడు నేను సెలెక్ట్ కాలేకపోయాను. సో నేను చాలా 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 బాధపడ్డాను. ఎందుకంటే అప్పుడు నేను బాలుగారి ముందర నేను పాడలేకపోయాను. అయ్యో నేను అసలు నేను సింగర్నే కాదా అన్న ఫీల్డ్లో కూడా చాలా వెళ్ళిపోయాను. నేను చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను చెప్పాలంటే. చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. పాడతా సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. సో దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఎలా ఉందంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకున్నదంతా కూడా సరే నేను ఇక్కడ నేను ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. కథైనా కలైనా కనులలో చూడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. అదే నీవు అదే నేను అదే గీతం పాడనా.
కొండా కోణ గుండెల్లో ఎండావానలైనాము కొండా కోణ గుండెల్లో ఎండావానలైనాము గువా గువా కౌగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏది లేని గానము అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. ఓస్కార్ ఆది అంతం ఏది లేని గానం. ధర్మిశెట్టి శ్రీనివాస్, నాకు ముఖ్యంగా నీ పాటలో బాగా ఆకట్టుకున్న అంశం ఏంటంటే అనుభూతి. చాలా 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 గొప్పగా ఉంది అనుభూతి. కొంచెం సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకొంచెం ధ్వని తీవ్రత, కొంచెం వాల్యూమ్ పెంచాలని అదొకటే నాకు అనిపించింది. అది చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ధర్మిశెట్టి శ్రీనివాస్ కదమ్మా, ధర్మిశెట్టి. అవును సార్. నువ్వు పాడిన పాటకి నేను ఇలా పాట పాడానుగా, ఆ పాటకి ఒక పోలిక ఉంది. ఏంటది? అది పాటే ఇది పాటే అంటావా? దానికి ఒక చరణం ఉందండి, దీనికి ఒక చరణం ఉంది. నేనేం ప్రశ్న అడిగినా పాటలోని లిరిక్ సంబంధించింది, భావానికి సంబంధించింది అడుగుతున్నాను కదా. ఈ ఎపిసోడ్లో బాలు గారు ఎందుకు ఆయన గొప్ప అంటే, ఆయన ఏం పాడుతున్నారో ఆయన గుర్తెరిగి ఆ స్పృహలో ఉండి పాడతారు, జస్ట్ ఏదో లిరిక్ చదివేసినట్టు కాకుండా. సో అదే నీకు హింటు. అదేంటది? సో నేను చెప్తాను. అదే గీతం పాడనా, పాడిందే మళ్ళీ పాడనా అని అంటున్నావు నువ్వు, అంతేగా? అవును సార్. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుతుంటానన్నది భావం ఒకటే, రెంటిది. అది వేరే సందర్భంలో వచ్చి ఉండొచ్చు. పాడిన పాటే మళ్ళీ మళ్ళీ నేను పాడుతూ ఉంటాను అని చెప్పే కామన్ పాయింట్ ఉంది. సో లిరిక్ మీద ధ్యాస పెట్టినప్పుడు మీకు అట్లాంటి కామన్ పాయింట్లు స్ఫురిస్తూ ఉంటాయి. సరే, అదంతా పక్కన పెడితే నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా పేరు చెప్పొద్దులే. ఏఆర్ రెహమాన్ సార్. మరి ఇళయరాజా గారు పాట ఎందుకు పాడారు? అలానిగా సార్, అంటే నేను ఫస్ట్ విన్నప్పుడు సాంగ్స్లో ఏఆర్ రెహమాన్ సార్ సాంగ్స్. మంచిదమ్మా, మంచి టెస్ట్ నీది. సరే, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు? సునీత్ గారు తప్ప? చిత్రమ్మ గారు. మరి బాలు గారు పాట ఎందుకు పాడావు? అంటే అక్కడ అలా అడిగినప్పుడు నేను ఇక్కడ ఈ రెండో ప్రశ్న కూడా అదే అడుగుతాను. బట్ నీకు ఆ అవేర్నెస్ ఉండాలి కదా. సరే, నీ ఫేవరెట్ లిరిక్ రైటర్ ఎవరు? చంద్రబోస్ గారు కాకుండా. ఆత్రేయ గారు. ఇప్పుడు నీలో ఉన్న తెలివితేటలు బయటకు వస్తున్నాయి. తెలివితేటలతో పాటు ఇంకా ఇంకా గమకాలు, ఇంకా ఇంకా స్వరాలు కూడా బయటకు రావాలని కోరుకుంటున్నాను నేను. ఒక్క చిన్న విషయం చెప్పండి. ఆత్రేయ గారు రాసిన ఇంకొక పాట చెప్పు. బాగుంది. సాపాటేటోలేదు సార్. కరెక్టేనా? సూపర్. ధర్మిశెట్టి శ్రీనివాస్, ప్రస్తుతానికి బతికిపోయావు. తర్వాత ఎపిసోడ్ ఇంకా ఉన్నాయిగా, ఇంకా చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి గొంతుక. థ్యాంక్ యూ మ్యామ్. అక్షరాలు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా నకారం నువ్వు పాడేటప్పుడు అనాలా వినిపిస్తుంది. అది ఎక్కడ ప్రస్ఫుటంగా కనిపించింది అంటే, కొండ కోన గుండెల్లో ఉన్నప్పుడు నువ్వు పాడిన 2 సార్లు కూడా కొండ కోణ గుండెల్లో, అండ్ ఫినిషింగ్ ఎప్పుడైతే నకారంతో ఫినిష్ అవుతోందో అది కూడా నాకి అణాకి మధ్యలో ఉంటుంది సౌండింగ్. సో ఇలాంటి చిన్న చిన్నవి సరి చేసుకుంటూ ఒక మంచి జర్నీ పాడతా తీగలో నీకు ఏర్పడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. యూఆర్ అ వెరీ గుడ్ సింగర్ అండ్ వెల్కమ్ టు పాడతా తీగ. థ్యాంక్ యూ. మీ ఇష్టమైన యాంకర్ ఎవరు? నేను తప్ప? ఎవరు చెప్పు. శ్రీముఖి గారు. మరి ఎందుకు పాడతా తీగకు వచ్చా? పోతాను, నాకు ఇది వద్దు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ రేపటి ఎపిసోడ్ లో పర్ఫామ్ చేయబోతున్నారు. సో అంతవరకు విల్ టేక్ అ షార్ట్ బ్రేక్.